మనం వాడే పురుగుల మందులలో ప్రతి పురుగు మందులో టెక్నికల్ నేమ్స్ అనేవి ఉంటాయి. మరియు దాని పక్కన మనం చూసుకున్నట్లయితే ఈసీ అని, ఎస్సి అని, డబ్ల్యూజీ అని, డబ్ల్యూపి అని, ఎస్సి, ఎస్ఎల్, ఎస్జి మరియు ఎస్పి అని ఇలా వివిధ రకాలుగా మన టెక్నికల్ నేమ్స్ పక్కన అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. మరి ఈ పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ ఫార్ములేషన్ నేమ్స్, వాటి ఫుల్ ఫామ్స్, అవి ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా మొక్కలపై పనిచేస్తాయి, వాటిని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈసీ, ఎస్ఎల్, ఎస్సి ఈ ఫుల్ ఫామ్స్ అనేవి అన్ని మందులలో ఉండడం జరుగుతుంది. పురుగుల మందులో కానివ్వండి, దోమల మందులో కానివ్వండి, తెగుళ్ళ మందులో కానివ్వండి, అన్ని మందులలో అయితే ఈ ఫార్మేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఇవి ఆ ఫార్మేషన్స్ ఏ రంగులో ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకున్నట్లయితే ముందుగా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇన్సెక్టిసైడ్ ఫార్ములేషన్స్లో ముందుగా ఈసీ గురించి మాట్లాడుకోవాలి. ఈసీ అంటే ఎమల్సివ్ ఫ్యూయల్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మందును కనుక తీసుకున్నట్లయితే టోల్ఫెన్ప్రైడ్ 15% ఈసీ ఉంది. ఈ టోల్ఫెన్ప్రైడ్ 15% ఈసీ మందులో ఈసీ ఎమల్సివల్ కాన్సన్ట్రేట్ అనేది మనకు లిక్విడ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఈసీ అనే మందులో మనకు నీళ్ళ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఈసీ అనే మందు నీళ్ళలాగానే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ ఈసీ ఫామ్లో ఉన్న మందు కనుక నీళ్ళలో వేసినట్లయితే వెంటనే ఆ నీళ్లు మొత్తం మిల్క్ అంటే పాల రూపంగా మారిపోతుంది. అంటే పాలలాగానే తెల్లగా అయిపోతుందండి. ఈ ఈసీ మందు చూడడానికి నీళ్ళలాగే ఉన్న నీటిలో కలిసిన వెంటనే నీళ్లు కూడా మిల్క్ లాగా మారిపోతాయి, పాలలాగా మారిపోతాయి. ఈసీ ఫామ్లో మందులు చాలా యాక్టివ్గా పనిచేస్తాయండి. ఈ ఈసీ మందులు మిగతా ఎస్సి, ఎస్జి మందుల కంటే తక్కువ ధరలో అయితే మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఈసీ ఫామ్లో ఉన్న మందులు మనం వీలైతే సింగిల్గా వాడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈసీ ఫామ్లో ఉన్న మందులు చాలా ప్రభావంగా పనిచేస్తాయి. వేరే వాటితో కలిపితే వాటి గుణం అనేది తగ్గి తక్కువ పనిచేయడం జరుగుతుంది. అందుకోసమే ఈ ఈసీ ఫామ్లో ఉన్న మందులు సింగిల్గానే పిచికారీ చేయడానికి రైతులు మొగ్గు చూపాలి. మనం ఇప్పుడు ఎస్జి ఫార్ములేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎస్జి అనే మందు కనుక చూసుకున్నట్లయితే ఈ ఇమెమెక్టిన్ బెంజైడ్ అనే మందులో ఈ 5% ఎస్జిగా మనం చూడవచ్చు. ఈ ఇమెమెక్టిన్ బెంజైడ్ అనే మందు అయితే పురుగు కోసం పనిచేయడం జరుగుతుంది. కాండం తొలుచు పురుగు కోసం అయితే ఈ ఇమెమెక్టిన్ బెంజైడ్ అనే మందు అయితే చాలా ప్రభావంగా పనిచేస్తుంది. మరి ఈ ఎస్జి ఫుల్ ఫామ్ తెలుసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ వాటర్ సాల్యుబుల్ గ్రాన్యుల్స్గా చెప్పుకోవచ్చు. ఇది ఎస్జి అనే మందు చూసినట్లయితే సేమియా ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా ఉండడం జరుగుతుంది. ఈ వాటర్ సాల్యుబుల్ గ్రాన్యుల్స్ నీటిలో కరిగిపోయే గుణాన్ని అయితే కలిగి ఉంటాయి. ఇవి నీటిలో కలిపిన వెంటనే వితిన్ 1 minute అయితే కరిగిపోతాయి. కానీ మనం కొంచెం మందు పిచికారీ చేసే 1 గంట ముందు నానబెట్టుకుంటే మరీ ప్రభావశాలిగా పనిచేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. తెలుపు రంగులో కావచ్చు మరియు గోధుమ రంగులో కావచ్చు, ఇవి ఎస్జి అనే ఫార్ములేషన్లో వివిధ రంగులలో దొరకడం అయితే జరుగుతుంది. తర్వాత ఫార్ములేషన్ వచ్చేసి ఎస్పి అంటే మరేం లేదండి, సాల్యుబుల్ పౌడర్ అనే అర్థం. ఇది మొత్తం నిజంగానే పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది. మనం ముట్టుకున్నట్లయితే ఈ పౌడర్ని చేతికి కూడా అంటే విధంగా కానీ స్మూత్గా ఉండడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే పిండిలాగా మరియు మనం వాడే టాల్కమ్ పౌడర్ లాగా కూడా ఉంటుంది. ఈ పౌడర్ అనేది నీటిలో వేయగానే కరిగిపోతుంది. ఇది కూడా చాలా ప్రభావంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఎస్సీ ఫుల్ ఫామ్లో ఉన్న మందు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా నేనైతే రైతు సోదరులకు ఈ ఎస్సీ ఫామ్లో ఉన్న మందులు చాలా మంచిగా పనిచేస్తాయి, అంటే చాలా మెరుగ్గా పనిచేయడానికి మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ముందుగా మనం ఎస్సీ ఫార్ములేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫార్ములేషన్ ఫుల్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది సస్పెన్షన్ కాన్సన్ట్రేట్గా ఉంటుంది. ఈ మందు ఎస్సీ ఫామ్లో వివిధ పర్సెంటేజ్లతో మనకు మార్కెట్లో అయితే దొరకడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా ఎస్సీ మందు ఎందుకు అంత చురుగ్గా మరియు మంచిగా పనిచేస్తుందంటే ఈ మందు అయితే తెలుపు రంగులో మరియు చిక్కగా రావడం జరుగుతుంది. ఈ చిక్కగా ఉండడం కారణం చేత మనం మందు పిచికారీ చేసే సమయంలో ఈ ఎస్సీ అనే మందు ఆకుపై పడగానే అంటుకుపోయి అక్కడే ప్రభావశాలిగా అయితే పనిచేయడం జరుగుతుంది. ఇది ఆకుపై పడగానే ఆకు పై భాగాన కాకుండా కింది భాగాన కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న కీటకాలు మరియు పురుగులను అయితే సంహరించడం జరుగుతుంది. మరియు ఈ ఎస్సీ మందు చాలా ఎక్కువ రోజులు పనిచేసే విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది. అందుకోసమే పెస్టిసైడ్ మందులలో ఈ ఎస్సీ ఫామ్లో ఉన్న మందులు ది బెస్ట్ వర్కింగ్ టెక్నికల్గా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత వచ్చేసి WP అంటే దీని ఫుల్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే వెటబుల్ పౌడర్ అని అర్థం అండి. ఇది పౌడర్ ఫామ్లో రావడం జరుగుతుంది. మరి పౌడర్ ఫామ్లో కాకుండా సున్నంలాగా కాకుండా కొంచెం గుళికల రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. ఇది నీటిలో వేయగానే కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. చాలా మంచిగా పనిచేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతాయి. WG మందు గురించి మాట్లాడుకున్నట్లయితే WG అంటే వాటర్ డిస్పోజబుల్ గ్రాన్యువల్ అని అర్థం. ఇప్పుడు మనం కొన్ని WG మందులు చూసుకున్నట్లయితే WG అనే మందు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మరియు లేదా గుళికల రూపంలో అయితే వస్తుంది. చిన్న చిన్న సన్నని గుళికలు ఇసుక రేణువుల రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. ఫార్ములేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది క్యాప్సూల్ సస్పెన్షన్ అని దీని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. ఇది నీటిలో వేయగానే నీటిలో కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది నీటిలో వేయగానే ఈ నీటి మొత్తాన్ని తన కెమికల్తో ఆక్రమించుకుంటుంది మరియు మొత్తం కెమికల్ రూపంలో మారిపోతుంది. ఇలా ఈ మందు పిచికారీ చేసిన తర్వాత మొక్క ఆకుపై పడగానే పెద్ద పెద్ద బిందువులుగా ఆకుపై పడి తర్వాత ఆ బిందువులని చిన్న చిన్న బిందువులుగా విడిపోతూ ఆకు మొత్తం ఆక్రమించుకొని మొత్తం కీటకాలను అయితే నాశనం చేయడం జరుగుతుంది. ఇలా ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా పనిచేయడంలో చాలా మక్కువ చూపుతుంది. ఇది ఇలా చాలా రోజులు పనిచేయడానికైతే ఈ SC అనే మందు మొగ్గు చూపుతుంది. ఇది మంచి మందుగా కూడా చెప్పుకోవచ్చు. మా వీడియో చివరిదాకా చూస్తున్నారంటే మీకైతే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.